ఈ రాత్రి దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్దాం. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మన అందరితో కూడా మాట్లాడబోతున్నాడు. ఈ సువార్త స్వస్థత సభ ఒకటి, దేవుని యొక్క సువార్తలో శక్తి ఉంది, దేవుని గురించిన వార్త అందులో జీవం ఉంది. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు దేవుని మాటలో శక్తి ఉంది, దేవుని మాటలో బలమైనటువంటి అభిషేకం ఉంది. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఎక్కడికి వెళ్ళి ఎవరితో మాట్లాడినా ఆయన మాటలు నిష్ప్రయోజనంగా మరలే కాదు, కానీ అది ప్రయోజనాన్ని, కార్యసిద్ధిని కలుగు చేసుకొని వచ్చాయి. చూడండి, ఇప్పుడు మనం అబ్రహాము గురించి ధ్యానం చేసుకున్నప్పుడు, అబ్రహాము గురించి ధ్యానం చేసుకోవటమే కాక, అబ్రహాము అతనికొక్కడికే కాక యేసు క్రీస్తు ఎప్పుడైతే మరణ పునరుద్ధానం ద్వారా ఆయనందు విశ్వసించిన ప్రతివాడి కూడా ఈ విధంగా ఎంచబడుతుంది అనేటువంటి మాట నేను ఎందుకు చదివినిపించానంటే, ఫెయిత్ అనేది మా క్రైస్తవ జీవితంలో, క్రీస్తులోకి వచ్చిన వారి జీవితంలో, అంతేకాక క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించే వారి జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. దేవుని బిడ్డలారా, చూడండి, బైబిల్ గ్రంథం చెప్తుంది, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడయ్యుండుట అసాధ్యం. ఆయన యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, ఆయనను వెతుకు వారికి ఫలము దయచేయగల దేవుడని మనం నమ్మాలట. చాలాసార్లు అనుకుంటాం, విశ్వాసము అనే మాటకి అర్థం తెలియని క్రైస్తవ జీవితాలు ఈ రోజుల్లో ఉంటున్నాయి. ఫెయిత్ అంటే అదేదో, అంటే అది మాట వరుసకి కొంతమంది మాట్లాడుతున్నారు, కొంతమంది దాని గురించి, విశ్వాసం గురించి లోతైన సత్యంలోకి వెళ్ళక స్వతంత్రించుకోవలసినటువంటి వాగ్దానాలన్నీ వాగ్దానాలుగా మన జీవితంలో మిగిలిపోతున్నాయి. దేవుని బిడ్డలారా, చూడండి, యేసుక్రీస్తు ప్రభు ఆయన ఒక మాట సెలవిస్తే ఆ మాట వెళ్ళి, నేను మరలా ఎందుకు చెప్తున్నానంటే, చూడండి, పేతురు అంటాడు, యేసుక్రీస్తు మాట చొప్పున పేతురు పనిచేస్తాడు. అక్కడ ఒక చిన్న విషయంలో తను వలలు వేసేటప్పుడు యేసుక్రీస్తు మాట చొప్పున ఒక అధికారి తన దాసునికి స్వస్థత జరిగినట్టు చూస్తాం. అంటే యేసయ్య ఒక మాట సెలవిచ్చాడంటే పరిశుద్ధ లేఖనంలో కానీ, నీతో వాగ్దానాన్ని కానీ, నీతో దర్శనపూర్వకం కానీ, ఆ మాట నువ్వు గట్టిగా పట్టుకున్నప్పుడు అది ఏదో ఒకరోజు నీ జీవితంలో కార్యసిద్ధి కలుగజేస్తుంది. చాలా మంది అనుకుంటారు, నిన్న ఇచ్చిన వాగ్దానాన్ని మర్చిపోతారు, మొన్న ఇచ్చిన వాగ్దానాన్ని మర్చిపోతారు, అనేక దినాల క్రితం నీతో మాట్లాడిన మాటలన్నీ కూడా మర్చిపోతారు. కానీ ఒక టెంప్టేషన్, పోరాటం వస్తున్నప్పుడు, రోగం వస్తున్నప్పుడు, శ్రమ వస్తున్నప్పుడు, మన బలహీనపరిచే పరిస్థితులు మన జీవితంలో జరుగుతున్నప్పుడు ఈ విశ్వాసాన్ని మర్చిపోతుంటాం. కానీ అబ్రహాం అట నిరీక్షణకు ఆధారం లేని టైంలో దేవుని నమ్మాడంట. అంటే మనకు ఒక ఆధారం ఉంటుంది కానీ ఆయనకు ఆధారం లేదు. మెడికల్ సైన్స్ ప్రకారం అందరూ చూస్తే మృతతుల్యం అయిపోయింది ఆ గర్భానికి తెరవబడే శక్తి భూమి మీద లేదండి, కానీ సైన్స్కి లేదు. కానీ గర్భాన్ని మూయగలిగే శక్తి, తెరవగలిగే శక్తి ఒకరే ఒకరికి ఉంది, ఆయనే సర్వశక్తి కలిగిన దేవునికి. చూడండి, ఆయన మూస్తే తెరిచేవారు లేరు, ఆయన తెరిస్తే మూసేవారు లేరు. చూడండి, అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు, రమారమి 100 సంవత్సరాలప్పుడు ఆ వాగ్దానం ఆయన స్వతంత్రించుకోవటానికి కారణం ఏంటంటే, నిరీక్షణకి ఆధారం లేని సమయంలో కూడా ఆయన ఏం చేశాడంటే దేవుని నమ్మాడు. చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. దేవుని బిడ్డలారా, మీరు చాలా మంది ధైర్యం చెడు ఉండొచ్చు, బలహీనమైన స్థితిలో ఉండొచ్చు. కొన్నిసార్లు మీ విశ్వాసం పరీక్షించబడుతున్న టైంలో నిరీక్షణ లేని వారిగా మీరు ఉండొచ్చు. కానీ మీకు ఒకటి తెలుసా, భూమిని శూన్యంలో వేలాడదీశాడు ఆయన. అంతేనా? భూమిని శూన్యంలో, అందుకని ఇక్కడ లేని వాటిని ఉన్నవాటిగా చేయవాడు, మృతతుల్యమైన లాజర్ని లేపినవాడు, శారా గర్భాన్ని తెరవటం అంటే అది సైన్స్కి విరోధం. నీ జీవితంలో అద్భుతం చేయటం అంటే మనుషులకు ఊహకు విరోధమైంది, కానీ అది దేవుని శక్తి వల్ల మాత్రమే జరిగింది. దేవుని బిడ్డలారా, ఎందుకంటే మనం జయించాల్సింది దేవుని శక్తితోనే దేన్నైనా జయించగలం. అబ్రహాముకి ఆ వాగ్దానం తెలుసు. అందుకని అబ్రహాం అన్నాడు, చూడు, శారా ఒకానొక టైంలో నవ్వుతుంది. తన ఇంటికి దేవదూతలు చెప్పినప్పుడు నువ్వు గర్భం దాలుస్తావంటే నవ్వుతుందండి. విశ్వాసం కొన్నిసార్లు బలహీనమైనప్పుడు కొన్ని మాటలు మనకి అనాలోచితంగా అనిపిస్తాయి, కొన్నిసార్లు నిర్లక్ష్యంగా అనిపిస్తాయి, కొన్నిసార్లు నవ్వు వస్తుంటుంది. కానీ దేవుని ఆత్మ చెప్తుంది, నీతో దేవుడు ఏం చెప్పాడో అది నీ ద్వారా చేయించుటకు ఆయన సమర్థత కలిగిన దేవుడని. నువ్వు ఎప్పుడైతే విశ్వసిస్తావో తప్పకుండా అది జరుగుతుంది. దేవుని బిడ్డలారా, నిరీక్షణకు ఆధారం లేని టైంలో అబ్రహాము నమ్మాడంట. కొన్నిసార్లు మనం ఆలోచించే వాటికి ఏముండదండి? అందరు చెప్పండి, ఏముండదు. మనం అనుకుంటాం పెద్ద మినిస్ట్రీ చేయగలుగుతామా, మన కుటుంబం మంచి స్థితిలోకి వస్తుందా, మనం అనుకున్నది జరుగుతుందా, దేవుడు మనతో మాట్లాడుతున్నది నిజమేనా, దేవుని మాటలన్నీ ఎట్లుంటాయండి, ఇది నిజమేనా అని అనిపిస్తుంటుంది. కానీ
నరుడు కాదు వాగ్దానం చేసిన వాడు, దేవుడు. ఆయన మాట ఇస్తే మనుషులు వెనక్కి తీసుకుంటారు, కానీ దేవుడు ఎప్పుడు వెనక్కి తీసుకోడు. ఆయన నమ్మదగిన దేవుడు. కొన్నిసార్లు మనం నమ్మదగిన వారం కానప్పటికీ ఆయన నమ్మదగిన దేవుడు. దేవుని బిడ్డలారా, నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని సన్నిధిలో ప్రభువా మా ద్వారా అద్భుతాలు జరగాల, స్వస్థతలు జరగాలని ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు ఒక రోగం వచ్చేసింది. నేను స్వస్థత గురించి, అనాయింటింగ్ గురించి, అభిషేకం గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాను. అంటే అభిషేకం కాదు, స్వస్థత కార్యాలు జరగాల, ప్రజలు రాటుదేలిన ప్రజలు అద్భుతాలు చూడాలని ప్రార్థన చేస్తుంటే భయంకరమైనటువంటి అనారోగ్యం, ఈస్నోఫీలియా, ఆస్తమా, ఆ జబ్బు ఈ జబ్బు వచ్చి మూలక పడ్డాను. అప్పుడు ఒక దైవజనుడు ఒక మీటింగ్కి వచ్చాడనమాట. ఆయనతో దేవుడు అంటున్నాడట, ఆమెను పిలిచి ప్రార్థన చేయి. నేను అన్నాను, నేను చనిపోయే స్థితిలో ఉన్నాను, నాకు ఓపిక లేదు, అంత కదలలేకపోతున్నానని చెప్పాను. ఆ దైవ సేవకుతో దేవుడు చెప్పాడట, ఆమె స్వస్థత వరం కావాలని ప్రార్థన చేస్తుంది కాబట్టి ప్రతి రోగాన్ని టేస్ట్ ఆమెకి నేను చూపించబోతున్నాను. రియల్లీ దేవుని బిడ్డలారా, మనం ఒక స్థితిలోకి వెళ్ళాలి అంటే ప్రతి సిచ్యుయేషన్ మనం టేస్ట్ చూడాలి. ఆర్థిక పరిస్థితి టేస్ట్ చూడాలి, నింద టేస్ట్ చూడాలి, రోగం టేస్ట్ చూడాలి, వ్యతిరేకతలు టేస్ట్ చూడాలి. వీటన్నిటిలో మనం గట్టిగా పట్టుకోవాల్సింది ఎవరినంటే సర్వశక్తి కలిగిన దేవుణ్ణి. చూడండి, బైబిల్ గ్రంథంలో పేతురు, యోహాను పరిశుద్ధాత్మ శక్తి పొందకముందు వాళ్ళు మామూలు మనుషులండి. వాళ్ళకి అభిషేకం పొందకముందు పేతురు జీవితంలో యేసుక్రీస్తు పట్టుబడ్డప్పుడు అనేకులు వచ్చి నువ్వు యేసుతో ఉన్నవాడు అంటే పరిగెత్తుకొని పారిపోతాడు పేతురు. రెండవది, యేసుతో నేను లేను అని అబద్ధం చెప్తాడు. అటువంటి పేతురు ఎప్పుడైతే అపోస్తుల కార్యం 2వ అధ్యాయం మేడగదిలో పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్నారో 3వ అధ్యాయంలో వెంటనే ఏం చేస్తాడో తెలుసండి, అడుగు పెట్ట వెంటనే పుట్టినది మొదలుకొని కుంటివాడిని నజరేయుడైన యేసు నామములో లేచి నడవమంటాడు. మా దగ్గర వెండి బంగారం లేదు. ఒక బలహీనమైన పేతురు, ఒక బలహీనమైన స్థితిలో ఉన్న పేతురు అంత ఫెయిత్ ఆయన జీవితంలోకి ఎందుకు వచ్చిందండి? ముందు అంత ఫెయిత్ ఉందా? ఎన్నోసార్లు యేసుక్రీస్తు ప్రభు అద్భుతాలు చేయమంటే ఆ ఒక మూగదెయ్యం పట్టిన వాడిని తీసుకొని వస్తే శిష్యుల వలన కాలే. అప్పుడు యేసుక్రీస్తు ప్రభుని ఆ తండ్రి అడుగుతాడు, నీ శిష్యుల దగ్గర తీసుకొచ్చేవారు ఏం చేయలేకపోయారు, నువ్వైనా చేయగలవా అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు శిష్యులు తిడతాడు, ఎందుకు మీరు అల్ప విశ్వాసులు. కానీ ఎప్పుడైతే వారు మేడగది అనుభవంలోకి, పరిశుద్ధాత్మ అనుభవంలోకి వెళ్ళారో నెక్స్ట్ కండిషన్ ఏంటంటే వారు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేశారు. దేవుని బిడ్డలారా, అంటే దేవుని సన్నిధికి మనం వెళ్ళినప్పుడు, దేవుని అధికారం మనపై దిగినప్పుడు, దేవుని అభిషేకం దిగినప్పుడు ఒక మామూలు మానవుడిగా ఉన్న వ్యక్తి ఒక పవర్ఫుల్ మ్యాన్గా మారిపోతాడండి. అది తెలీదు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు అద్భుతాలు చేస్తున్నప్పుడు ఈయన వడ్లవాని కుమారుడు కాదా, ఈయన మన మధ్యలో పెరిగిన వ్యక్తి కాదా అని సింపుల్గా తీసి పడేశారు. చూడండి, పేతురు, యోహాను ధైర్యం చూసినప్పుడు పరిసయ్యులు, శాస్త్రులు అనేకులు అన్నారు, వీళ్ళు విద్య లేని పామరులు, వీళ్ళు యేసుతో ఉన్నవారు కాబట్టి వారు ఏం చేస్తున్నారు, అద్భుతాలు చేస్తున్నారు. రెండవదిగా పేతురు, యోహాను చేసిన మొదటి అద్భుతం, ఆ అద్భుతం ఏంటంటే 40 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు కలిగి కుంటివాడిగా ఉన్నాడట ఆ శృంగారం అనే మందిరం దగ్గర. ఆ వ్యక్తి 40 years అబోవ్ ఏజ్ ఆయన కుంటితనంలో. కానీ చూడండి, వారు వస్తూ వస్తూ ఏమైనా దొరుకుతుందా అని అంత బలహీనమైన కుంటితనంలో ఉన్న వ్యక్తి పేతురు, యోహాను చూసినప్పుడు పేతురు, యోహాను అంటారు, మా దగ్గర వెండి బంగారం లేదు, కానీ మన దగ్గర ఉన్నది ఏంటంటే ఒక పవర్ఫుల్ నేమ్ ఉంది, అదే ప్రభువైన యేసుక్రీస్తు నామము. ఎప్పుడు ఆ మాట చెప్పగలిగారంటే ఒక అభిషేకం వారి మీద దిగినప్పుడు. దేవుని బిడ్డలారా, ఒక వాగ్దానం వారు స్వతంత్రించుకున్నప్పుడు. అప్పటి వరకు వారు ఏమీ చేయలేకపోయారు. నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి దేవునితో మాట్లాడుతున్నప్పుడు, దేవుని వాగ్దానాలు వింటున్నప్పుడు, దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు, అనేక సేవకుల ద్వారా, దేవుని ప్రజల ద్వారా, పరిశుద్ధ లేఖనం ద్వారా నీకు వాగ్దానం చేసిన వాడి వాగ్దానాలు అది ఎప్పుడు ఫుల్ఫిల్ అవుతాయంటే నువ్వు వాటిని గట్టిగా పట్టుకున్నప్పుడే. చూడండి, చాలా మంది దేవుని అభిషేకాన్ని పొందిన వారు మాకు ఎంతో మంది తెలుసు. ఈరోజు అభిషేకించబడతారు, రేపు మామూలు అయిపోతుంటారు. కారణం ఏంటంటే దాని విలువ తెలీదు. దేవుడిని వాడుకునే దినాలు ఈ దినాలు. ఎందుకంటే మొదటి శతాబ్దం యొక్క ఉజ్జీవం రగులుకోవాలని ఆశపడుతుంది దేవుని బిడ్డలారా. మొదటి శతాబ్దంలో ఎటువంటి అపోస్తుల ద్వారా ఉజ్జీవం లేచిందో అదే ఉజ్జీవం ఈ రోజుల్లో దేవుడు నిన్ను వాడుకోవాలనే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. చూడండి, కొన్నిసార్లు మనం అనుకుంటాం మన కండిషన్ బట్టి, మన యొక్క పరిస్థితులను బట్టి, అసలు దేవుడు నా మొర వింటున్నాడా, దేవుడు నాతో ఉన్నాడా? చాలాసార్లు మనకిచ్చిన ప్రవచనాత్మకమైన వాగ్దానాన్ని మర్చిపోతాం. అసలు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు కానీ ఎందుకు జరగట్లేదు అనుకుంటాం. చూడండి, అబ్రహాము జీవితంలో దేవుని వాగ్దానం నెరవేర్చిన రమారమి 100 సంవత్సరాలు అప్పుడట. అసలు ఆ మాట చదివితే ఆయన విశ్వాసాన్ని చూస్తున్నప్పుడు అనిపిస్తుంది, నిజంగా ఆయన గురించి చదువుతున్నప్పుడు అనిపిస్తుంది. రెండోదిగా పుట్టిన కుమారుణ్ణి అబ్రహాముని దేవుడు పరీక్షించడానికి, పరిశోధించడానికి ఆయన బలిగా ఇవ్వమన్నప్పుడు
ఒక తండ్రి మనసు ఎలా ఉంటుందో ఆలోచిస్తే బాధ అనిపిస్తుంది. అంటే దేవుడు ఒక వ్యక్తిని పరిశీలన చేసి ఇంకా లోతులోకి ఆయన నడిపిస్తాడు. చూడండి, అబ్రహాముకి ఎంతో వాగ్దానం చేశాడు. ఏమనంటే, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించేదను, నిశ్చయముగా నేను నిన్ను విస్తరింపజేసేదను. అంటే ఇసుక రేణువులు చూపించాడు, ఆకాశ నక్షత్రాలను చూపించాడు. రెండు లెక్క పెట్టగలమా? దేవుని మాట అంత పవర్ఫుల్ ఉంటుందండి. ఇసుక రేణువులేంటి, ఆకాశ నక్షత్రాలేంటి? అప్పట్లో వీళ్ళిద్దరు అబ్రహాము శారా అని పిలుచుకుంటా ఉంటే అనేక జనములకు తల్లి తండ్రి అనే మాటకు అర్థం కదా. వాళ్ళిద్దరిని చూసి ఎంతమంది ఎగతాళి చేశారు. వీళ్ళకి పిల్లలే లేరు కానీ వీళ్ళు పిలుపు ఎట్లుందంటే, అనేక జనములకు తల్లివి నువ్వు, అనేక జనములకు తండ్రివి. ఆ మాట అంటున్నప్పుడు ఎంతమంది హేళన చేయొచ్చు. నిన్ను దేవుడికి వాడుకోబోతున్నాడు అనే వాగ్దానం నీకుంటుంది, దేవుని కుటుంబాన్ని ఆశీర్వదించబోతున్నాడు అనే వాగ్దానం ఉంటుంది, దేవుడు ఐశ్వర్యానికి ఇవ్వబోతున్నాడు అనే వాగ్దానం ఉంటుంది, దేవుడు నిన్ను దీవించబోతున్నాడు అనే వాగ్దానం ఉంటుంది. కానీ ఆ వాగ్దానం నీకు తెలుసు. అనేకులకు చెప్పినప్పుడు వాళ్ళు ఏమంటారో తెలుసా? నవ్వుతారండి, నవ్వుతారు. మన విశ్వాసాన్ని వారికి అర్థం చేసుకోలేరు. కానీ నీ విశ్వాసాన్ని నీవెప్పుడు అది పరీక్షించబడుతున్న టైంలో నువ్వు నిరీక్షణ కలిగి ప్రభువుని గట్టిగా నమ్మాలట. ఎందుకంటే నీకోసం నా కోసం రక్తం కార్చి ప్రాణం పెట్టి సమస్తాన్ని అప్పగించుకున్న దేవుడు ఇదొక్కటి చేయలేడా? ఆయన చేయటానికి శక్తిహీనుడా? చూడండి, ఒక అమ్మాయి చాలా అందంగా ఉంటుందట, కాలేజీ బ్యూటీ. అమ్మాయిని చూసినప్పుడు అందరట, ఇంత అందంగా ఉన్నావు కాబట్టి నీ కాలేజీ బ్యూటీ అని అవార్డు ఇచ్చారట. అవార్డు ఇచ్చిన తర్వాత ఆ అమ్మాయికి ఇంకా గర్వం పెరిగిపోయింది. ఎంత అందగత్తెను, అసలు ఈ కాలేజీలో నాలాంటి వారు లేరు, నా ఊర్లోనే నాలాంటి వారు లేరు, ఎక్కడ ఇలాంటి వారు లేరని చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి ఒకరోజు తన ఫ్రెండ్స్ అందరినీ బర్త్డే పార్టీకి పిలిచి పార్టీ ఇస్తుందట. ఏమని? మీరందరూ నా దగ్గర రండి, ఎందుకంటే నేను చాలా అందగత్తెనని చాలా అవార్డ్స్ నాకు వచ్చాయి, కానీ ఒక చిన్న పార్టీ అన్న మీకు ఇవ్వాలని పిలిచిందట. పిలిచి ఇస్తున్నప్పుడు అందరిని కూర్చోబెట్టింది, మంచి మంచి స్పెషల్ డిషెస్ పెడుతుంది. ఒక ఓల్డ్ లేడీ, ఒక అంత బలహీనమైన కండిషన్లో ఒక పూర్ లేడీ అన్ని పాపం తీసుకొచ్చి పెడుతుందట. ఇవి ఎప్పటి నుంచి మీ ఇంట్లో పనిచేస్తుందంటే, చిన్నప్పటి నుంచి నాకు వంట చేసి పెడుతుంది, నా సర్వెంట్ అది ఇది అని చెప్తుంది. ఈ అమ్మాయి తిన్నది, అందరూ ఎంజాయ్ చేశారు, వెళ్ళిపోయారు. ఆ లేడీ, ఆ తల్లి, ఆ వృద్ధాప్యంలో ఆ స్త్రీ ఆ కుమార్తె దగ్గరికి వచ్చి, అమ్మా ఎందుకమ్మా అలా నేను కన్న తల్లినైనా నన్ను పని మనిషిని పరిచయం చేశామని అడిగిందట. అప్పుడు ఈ పాప అంటదట, నేనెవరో తెలుసా? కాలేజీ అందగత్తెని. నేనెవరో తెలుసా? కాలేజీ బ్యూటీ అంటే నీకు తెలుసా? నీకు తెలియదులే, నువ్వు ఒక పిచ్చిదానివి అని చెప్పేసి అన్నదట. ఏమనంటే, నాకు ఈరోజు అవార్డు ఇచ్చారు, నాలాంటి అందగత్తె ఈ ప్రపంచంలో లేదు, కాబట్టి నీలాంటి అంటే ఇంత భయంకరంగా క్రూరత్వం వికృతంగా ఉన్న నిన్ను అమ్మ అని చెప్పుకోవడానికి నాకు ఇష్టం లేదు, అందుకని నేను చెప్పను, ఇప్పుడే కాదు ఎప్పుడూ చెప్పను, నువ్వు అట్లా ఎప్పుడు కూడా నన్ను అడగొద్దు అన్నదట. అప్పుడు ఆ తల్లి అన్నదట ఏడుస్తూ, లోపలికి పరిగెత్తుకొని పోయి ఒక అందమైన చక్కటి ఫోటో తీసుకొచ్చిందట. తీసుకొచ్చి ఆ బిడ్డకి చూపిస్తూ ఏడుస్తూ చెప్తుందట. ఏమనంటే, చూడు నీకంటే అందంగా ఉన్న ఆ అమ్మాయి ఆ ఫోటో చూసి, ఒక బ్యూటిఫుల్ లేడీ, అందమైన స్త్రీ ఆ ఫోటోలో ఉంది, చాలా అందగత్తెనమ్మా, నువ్వు పుట్టిన వెంటనే తండ్రిని కోల్పోయావు, ఒక చిన్ని పూరె గుడిసెలో ఉంటూ నేను ఇళ్లలో పనిచేసుకొని బ్రతుకుతుండేదాన్ని, నిన్ను ఒక పూరే పాకలో పడుకోబెట్టి నేను అనేకుల ఇళ్ళకి వెళ్ళి పనిచేస్తున్నప్పుడు ఆ పాక అంటుకుంది, ఆ నిప్పుడు చెలరేగిపోతున్నాయి, నువ్వు ఉయ్యాల్లో పడుకున్నావు, ఆ ఉయ్యాలు కూడా అంటుకోబోతున్న టైంలో నేను పరిగెత్తుకుంటూ వచ్చి ఆ యొక్క నిన్ను రక్షించడానికి నిన్ను హత్తుకునే టైంలో మొత్తం నా శరీరం ఎక్కడికక్కడ కాలిపోయి వికృతంగా మారిపోయింది, నీకు మాత్రం ఒక చిన్న చుక్క కూడా నిప్పు పడలేదు, ఎందుకంటే నిన్ను రక్షించుకోవటానికి, నిన్ను బయటికి తీసుకొని రావటానికి. అప్పుడు నేను అందగత్తని, నాకు లైఫ్ ఉంది అనేది నేను ఆలోచించలేదమ్మా, ఎందుకంటే నీ మీద ప్రేమతో నేను ఏం చేశానంటే, నా బిడ్డ బాగుంటే చాలు, నేనేమైనా పర్వాలేదని నిన్ను పరిగెత్తుకొని తీసుకొచ్చి ఈరోజు ఇంత అందంగా ఉండటానికి నా రూపాన్ని కోల్పోయా, నా జీవితాన్ని కోల్పోయా, నా భర్తలు కోల్పోయా, నా జీవిత సమస్తాన్ని కోల్పోయా, ఈరోజు ఎందుకు ఈ స్థానంలో నువ్వు ఉన్నావో నువ్వు మర్చిపోవద్దు అన్నప్పుడు ఆ బిడ్డ వెంటనే ఆ తల్లి కాళ్ళ మీద పడి చాలా ఏడ్చిందంట. నిజంగా నీవు నా తల్లివని చెప్పుకోవటానికి నేను గర్వపడతాను, ఎందుకంటే నేను కాదు ఈ స్థానంలో ఉండటానికి, నువ్వు కోల్పోయావు కాబట్టి ఈ స్థానం నాకు వచ్చింది. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు తన సొగసుని, తన స్వరూపాన్ని, తన సమస్తాన్ని సిలువలో కోల్పోయాడు కాబట్టి దేవుని బిడ్డలారా ఈరోజు మనం ఇంత హాయిగా ఉన్నాం కదండి, మనం ఇంత సంతోషంగా ఉన్నాం. మనకెంత మంచి నిరీక్షణ ఉందంటే, పిలిస్తే మన ప్రభువు పలుకుతాడు, నాకు మొరపెట్టుము నీకు నేను ఉత్తరం ఇచ్చేదను, నువ్వు కొంచెం బాధపడితే నీ బాధ తీరుస్తాడు.
రియల్లీ దేవుని బిడ్డలారా, క్రీస్తులో మనకి సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది. ఎన్నో శ్రమలు ఉంటాయి, ఎన్నో పోరాటాలు ఉంటాయండి, ఎన్నో వ్యతిరేకతలు ఉంటాయి. నీ జీవితంలో అనుకున్నది జరగదు, కానీ నీ విశ్వాసం నిన్ను బ్రతికిస్తుంది. అందుకని అబ్రహాం ఒక్కడే నీతిగా ఎంచబడ్డం కాదు, క్రీస్తు రక్తంలో కడగబడిని యేసయ్యను నమ్మిన మనందరికీ కూడా నీతిగా ఎంచబడుతున్నామంట. ఎందుకంటే ఇప్పటి వరకు ఏది అనుకున్నావో, ఏది నీ జీవితంలో జరగలేదో, ఏది సడన్ బ్రేక్తో ఆగిపోయిందో, ఏది నీలో ఫుల్ఫిల్ కాలేదో, దేవుడట ఆ కార్యాన్ని చేయబోతున్నాడట. ఏ కార్యాన్ని? నాకు 7 సంవత్సరాల పిల్లలు లేరండి, 7 years. అందరూ అన్నారు సేవ, అందరికి ప్రార్థన చేస్తున్నావు, పిల్లలు పుడుతున్నారు, సేవ సేవ అని పరిగెత్తున్నావు. మరి నీకు పిల్లలు చాలా విసిగిచ్చారు. అప్పుడు నేను అన్నాను, నాకు పిల్లలు ఇచ్చేది మీరు కాదు, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అంట, అది గిఫ్ట్. అందరు పెళ్ళైతే పెళ్ళికి వచ్చిన వాళ్ళంతా ఒక గిన్నో ఏమంటారు ఏదో ఒక ప్యాకేజ్ తెస్తారు. కానీ పెళ్ళైన వారికి దేవుడిచ్చే బహుమానం ఏంటంటే పిల్లలు. అవునా కదా? అటువంటి బహుమానాన్ని అది హన్నా అడిగి తీసుకుంది, శారా నిరీక్షించి తీసుకుంది. కొన్నిసార్లు నీకు పిల్లలు లేని తనాన్ని బట్టి అందరూ అంటారు నువ్వు గొడ్రాలు అంటారు, లేకపోతే నీకు పిల్లలు పుట్టరంటారు, లేకపోతే నిన్ను బాధ పెడతారు. కానీ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే, దేవుడు నిన్ను దీవిస్తే తప్పకుండా, ఎందుకంటే సంతు లేని దాన్ని కుమారులు గల సంతోషం గల తల్లిగా చేసేవాడు ఆయన. ఆయన మాటలో వాగ్దానం ఉందండి. అయితే ఇట్లానే ఒకరోజు పబ్లిక్ మీటింగ్ జరుగుతుంది, అప్పుడు కూడా మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నాం. ఒక మీటింగ్లో ఈయన ఏమన్నారంటే, నాకు ఫస్ట్ కుమారుడిని ఇవ్వబోతున్నాడు, వాని పేరు అభిషేక్ అని పేరు పెడుతున్నా, నెక్స్ట్ కుమార్తెని ఇవ్వబోతున్నాడు, ఆ పేరు పెట్టేస్తున్నా అనగానే కాంగ్రిగేషన్ అంతా ఏం చేశారంటే నిజంగానే పిచ్చి పెట్టింది అనుకున్నారు. ఎందుకంటే డాక్టర్ చెప్పారు పిల్లలు పుట్టే హోప్ లేదని. నాకు డాక్టర్స్ డిక్లేర్ చేశారు, ఒకవేళ గర్భం దాల్చిన ఆ గర్భం నిలబడే శక్తి నీ గర్భ సంచికి, నీ యూట్రస్కి లేదు, అటువంటి ఆశలు పెట్టుకోవద్దని చెప్పారు. చూడండి, ఆ సేవకుడు ఎప్పుడైతే ఆ పేరు పెట్టాడో దాని నెక్స్ట్ 2 yearsకే ఫస్ట్ బాబు ఇచ్చాడు దేవుడు. పాప ఇచ్చిన సంగతి కూడా నాకు తెలియదు, నేను 6th month వరకు కూడా క్యారింగ్ అని తెలియదు నాకు. అది కూడా బ్రీచ్ ప్రజెంటేషన్, ఎదురుకాళ్ళు. కాబట్టి నీవు చాలా అంటే నేను బాగా ప్రార్థన చేశాను, ప్రభువా ఏంటి నాయన డబుల్ పోర్షన్ ఆఫ్ అనాయింటింగ్ అన్నాడు దేవుడు. అంతే చెప్పండి, ఒక పాప, ఒక బాబు, ఒక పాప. దేవుడిని బ్లెస్సింగ్ ద్వారం తెరిస్తే ఎవరు ముయ్యలేరండి. దేవుడు నిన్ను దీవిస్తే అది అన్నిటికీ కూడా దీవించబడి ఉంటుంది. నువ్వు అనుకుంటున్నావు ఈరోజు నీ జీవితంలో అద్భుతం జరగట్లేదు, ఇంకా నీ పేదరికం నిన్ను వెంటాడుతుంది, ఒకవేళ నీ రోగం నిన్ను వెంటాడుతుంది, నీకు స్వస్థత లేదు, డాక్టర్స్ అంటారు నువ్వు హోప్లెస్ అని. గుంతకల్ మీటింగ్ జరిగాయి మొన్న. ఒక ఎయిడ్స్ పేషెంట్, మొదటి రోజు అంతా ఎయిడ్స్ పేషెంట్స్ పాస్టర్ గారు ప్రార్థన చేశారు. ఎయిడ్స్ పేషెంట్ ఒక ఆయన వచ్చినప్పుడు ఆ యవనస్తుడు సాక్ష్యం చెప్పాడు. 23rd April జరిగిన సంఘటన చెప్తున్నాను. మొన్న ఆయన స్టేజ్ ఎక్కేటప్పుడు పాస్టర్ గారు నన్ను తిడతారేమో, నాకు ఎయిడ్స్ ఉందని అనుకున్నాడట. ఆయన ఎప్పుడైతే ఎయిడ్స్ ఉందని చెప్పగానే కనికరంతో మూవ్ అయి ప్రార్థన చేస్తున్నాడంట దైవజనుడు. ప్రభువా ఈ వ్యాధిని, డెవిల్ని నేను బైండ్ చేస్తున్నాను అని చెప్పి అన్నాడంట. రేపు నువ్వు టెస్ట్ చేయించుకో, నువ్వు నార్మల్ రిపోర్ట్తో 24th సాయంత్రం సాక్ష్యం చెప్తావు నాకని. నెక్స్ట్ డే వెళ్ళాడు ఆయన, టెస్ట్ చేయించుకుంటే నార్మల్ రిపోర్ట్ వచ్చింది. నార్మల్ రిపోర్ట్ వస్తే ఒక ల్యాబ్లో తప్ప 4 ల్యాబుల్లో చేయించుకున్నాడు, నార్మల్ రిపోర్ట్ వచ్చింది. 23rd ప్రార్థన, 24th పాజిటివ్ నెగిటివ్ రిపోర్ట్స్తో స్టేజ్ ఎక్కి రిపోర్ట్ చూపించాడండి. అట్లా ఎయిడ్స్ పేషెంట్స్ ఎంతోమంది హీల్ అయ్యారు, ఎంతోమంది క్యాన్సర్ హీల్ అయ్యారు, ఎంతోమంది అద్భుతాలు జరిగాయి. ఇవన్నీ దేని వల్ల జరుగుతున్నాయో తెలుసా? విశ్వాసముని కర్తయు ఆయన కొనసాగించేవాడైనా యేసు వైపు చూచు. నీ జీవితంలో ఆ విశ్వాస పరుగు పందెంలో నీ బ్రేక్ డౌన్స్ అవుతుంటాయి, నీకు నీ లైఫ్ టర్న్ అవుతున్న టైంలో అనేక పోరాటాలు ఎదురవుతుంటాయి. ఇది నిజమేనా అనే తలంపు కూడా రావచ్చు మీకు, ఇది జరిగిద్దా అనే ఆలోచన రావచ్చు. కానీ ప్రభు కృపను బట్టి చెప్తున్నాను, ఇక్కడ అబ్రహాము జీవితంలో జరిగింది. అపోస్తుల కాలంలో కొత్త నిబంధనలో ఎంతోమంది భక్తుల ద్వారా దేవుడు భూమిని గడగడగడగడలాడించాడండి. ఈ రోజులు ఏ దినాలు నేను ఎందుకు మిమ్మల్ని ఎంకరేజ్ చేసి చెప్తున్నానంటే, నువ్వు ఏది ప్రకటిస్తావో దేవుడు అది కార్యసిద్ధి కలుగజేస్తాడు. మీరు నమ్మండి, మీరు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి. ఈరోజు నేను చెప్తున్నాను కదా, దేవుడు అట్టి అనాయింటింగ్ మీకు ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే అట్టి అభిషేకాన్ని మీకు ఇవ్వబోతున్నాడు. మీరు ప్రార్థన చేస్తే ఇంతవరకు జరగని బలమైన కార్యాలు జరగబోతున్నాయి. నాకు హీలింగ్ అనాయింటింగ్ గిఫ్ట్ ఇచ్చినప్పుడు ప్రజల మధ్యలోకి పోతుంటే వాళ్ళు కింద పడిపోతా ఉన్నారు, తూలిపోతా ఉన్నారు, అద్భుతాలు జరుగుతున్నాయి. నేను విచిత్రంగా చూస్తున్నా, తెలియదు కదా ఫస్ట్ టైం. అప్పుడు దేవుడు నాతో అంటున్నాడు, ఏమన్నా తెలుసా,
నువ్వు అన్నావు కదా, నేను నిన్ను వాడుకుంటానన్నాను కదా, ఇదే వాడుకోవడం అంటే. ఎందుకంటే పేతురు ఒక సామాన్యమైన వ్యక్తి. ఆయన ప్రజల మధ్యలోకి వెళ్ళి ప్రకటిస్తుంటే అద్భుతాలు జరగడం ప్రారంభించబడ్డాయి. పేతురు నీడ కోసం, పేతురు ఉమ్ము కోసం, పేతురు బట్టల కోసం, పేతురు వస్త్రపు చెంగు కోసం, పౌలు నడికట్టు కోసం ప్రజలు పరిగెత్తారు. వాళ్ళు బట్టలు ఆరేసుకుంటే ఎత్తుకుపోయేవాళ్ళట. అపోస్తులు బట్టలు కారేసుకుంటే పాపం వాళ్ళకి పట్టుకపోవడమే జనాలు. ఎందుకంటే జనాలు బాధ మీ బాధ మీది, మా బాధ మాది. ఎందుకంటే మీద పడాలా, యేసు ప్రభు వెళ్తుంటే ఆయన మీద పడాలా. ఒకసారి తాకుతాం, ఒకసారి ముట్టుకుంటాం. రియల్లీ నాకు అనిపిస్తుంది, మేము మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ప్రజలు ఎవరైనా సేవకులు ఎంట పడుతుంటే మామూలు ఉన్న మనకే ఇట్లా పడుతుంటే ఆ రోజు యేసయ్య వెంట ఎలా పడేవారు ప్రజలు కదా. ఆయన ఎంత కనికరముతో ప్రజలకు ప్రార్థన చేసేవాడనండి, ఎంత కృపతో ప్రజల్ని తాకేవాడు, ఎంత ప్రేమనో యేసయ్యకి. ఎవరో తాకింది తెలుసు, ఎవరు నన్ను తాకారు, ఎవరో ముట్టింది తెలుసు, ఎవరు నన్ను ముట్టారు. ఎందుకంటే విశ్వాసాన్ని బయటికి తీసుకొచ్చాడు యేసయ్య. నిన్ను విడువడు ఎడబాయడు దేవుని బిడ్డ, నీతో పాటు ఉన్న దేవుడు ఆయన. ఎందుకంటే నువ్వు ధైర్యం తెచ్చుకో. మాట్లాడుతున్న దేవుడు అది మానవ స్వరం కాదు కానీ దైవ స్వరం. ఎందుకంటే నేను చెప్తున్నాను, పేతురు అభిషేకం పొందకముందు ఒక వ్యక్తి, అభిషేకం పొందాక మరో వ్యక్తి. ఎప్పుడైతే నువ్వు దేవుని శక్తితో నింపబడతావో, దేవుని అభిషేకంతో నింపబడతావో, నువ్వు మునుపటి వలె ఉండవు, కానీ నువ్వు ఒక చెక్కుముక్కి రాతి వలె దేవుని కోసం వాడబడబోతున్నావు. అనుకోవచ్చు మనం, దేవుడు నన్ను వాడుకుంటాడా, నా వలన జరిగిద్ది కార్యాలు. నిజంగా నేను అంత ఫిట్టా, అంత యోగ్యున్నా యోగ్యురాలనా? ఎవరిని బట్టండి జరిగేది? ఒక్క అబ్రహాము గురించి ఆ రోజు జరిగిన సంఘటన ఇప్పుడే కాదండి, యేసుప్రభు రాకడ వరకు ఈ ధ్యానం జరుగుతూనే ఉంటుంది. అవునా కదా? అబ్రహాము ఒక్కడు అంత నిరీక్షణతో ఉన్నందుకు ఆయన గురించిన ప్రసంగం, ఆయన గురించిన మాటలు ప్రతి దైవజనుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా బోధిస్తుంటారు. అంటే నీ ద్వారా ఆ కార్యాలు జరిగినప్పుడు ముందు తరానికి నువ్వు ఒక మాదిరిగా ఉండబోతున్నావు. దేవుని బిడ్డ, దేవుడు నిన్ను వాడుకో. సౌలు పౌలుగా మార్చబడతాడని అనుకున్నామా? చూడండి, ఈ పేతురు వీళ్ళందరి ప్రార్థనను బట్టి వీరు అభిషేకించబడి ప్రార్థన చేస్తుంటే దమస్కులో ఎవరు ప్రత్యక్షమయ్యారు? యేసయ్య. నీకు భర్తతో పోరాడుతున్నావా సహోదరి? నీ భర్త భయంకరంగా నిన్ను బలహీనపరిచే మాటలు మాట్లాడుతున్నాడా? త్రాగుబోతుగా ఉన్నాడా? వ్యసనపరుడుగా ఉన్నాడా? నీ కుటుంబంలో నీ పిల్లలను బట్టి శ్రమ, నీ కుటుంబంలో ఆర్థిక పోరాటాలా, నీ కుటుంబంలో ఇతరితర సమస్యలు ఉన్నాయా? నువ్వు నమ్మిన దేవుడు శక్తివంతుడని నమ్మంతే. ఏ దేవుడండి ఆయన? అందరం చెప్దాం. ఆయన ప్రతి తల్లి మనసు, ప్రతి బిడ్డ మనసు ఎరిగిన వాడండి ఆయన. తండ్రి మనసు, యేసయ్య మనసు. మా అమ్మగారికి బీపీ రేజ్ అయిపోయిందండి. బీపీ రేజ్ అయితే డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్తే డాక్టర్ గారు బ్లడ్ లేదు, 8% ఉంది అని చెప్పారండి. గుండె పెరిగే ఛాన్సెస్ కూడా ఉందన్నాడు. ఆ తర్వాత ఆదివారం మేము లైవ్ ప్రోగ్రాంలో పాల్గొన్నాక మళ్ళీ డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్తే 11% ఉందండి. అంతేకాక గుండు కూడా నార్మల్గా ఉందండి. దేవుడు కొద్ది సాక్ష్యం దీవించిన కాక. మా ఆయన కడుపుతూ ఉండేటప్పుడు వదిలేశాడండి నన్ను. నేను బాగా ప్రార్థనలో ఏడిశాను. నేను పాకరంలో ప్రార్థన చేసుకుని ఏడిసా. నాకు మా భర్త రావాలి, నాకు మంచి మొగబిడ్డ కావాలని ప్రార్థన చేశాను. ఆ రీతిగానే నా భర్త వచ్చాడండి, మారాడు కూడా ఉందండి. ఇదిగోండి మొగపిల్లని పుట్టారండి. నైట్ పాకరంలో ప్రార్థన చేయగానే నా బిడ్డకి మాటలు రావండి, మాటలు కూడా రావాలండి అని ప్రార్థన చేశానండి. అది కూడా జరిగిందండి. కిడ్నీలో రాళ్ళు ఉన్నాయండి. అదే టైప్లోనే కిడ్నీలో రాళ్ళుంటే నేను ప్రార్థన చేశాను. అయ్యగారు మాకు మామూలుగా రిపోర్ట్ రావాలి అయ్యగారు అని ప్రార్థన చేశానండి. అది కూడా నార్మల్గా వచ్చింది. అయ్యగారు దేవుడికి వందనాలు, అమ్మగారికి వందనాలు. చూసారా, గమనించారా? కుటుంబంలో ఎన్ని సాక్ష్యాలు. భర్త వచ్చాడు, కుమార్తెకి మాట వచ్చింది, చక్కటి కుమారుడిని ఇచ్చాడు. అలాగే ఆమెకు ఉన్నటువంటి కిడ్నీలో రాళ్లు కూడా తొలగిపోయాయి. దైవ సేవకులు లైవ్ లో చెప్తున్నటువంటి మాటను వాళ్ళు ఏకీభవించి ప్రార్థన చేస్తున్నప్పుడు జరిగినటువంటి అద్భుత సాక్ష్యం. చప్పట్లు కొట్టి బిగ్గరగా ఇస్తేని కనపరుద్దాం. యాక్చువల్గా 2011లో నుంచి నాకు సయాటిక్ అయిపోయినండి. అంటే 20 ఎముకల నుంచి నాకు పిక్కలోకి భయంకర నొప్పి వచ్చేది. ఎప్పుడు నుంచినా కూడా ఇలా నుంచున్నావండి. ఎప్పుడు మా వైఫ్తో షాపింగ్కి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా నాకు విపరీతం భయం వేసేది. తను వెళ్దామండి అంటే లేదు, అప్పటికప్పుడు చిరాకు వచ్చేసేది. ఎదురు ఏమన్నా కనపడినా భయంకరంగా తిట్టేయటం, అలా నోటికి ఏదొస్తుంది మాట్లాడేస్తామనండి.
సో వన్ డే మా ఫ్రెండ్ చెప్పాడు, విజయ్ కుమార్ అని చెప్పేసి ఆల్రెడీ సాక్ష్యం చెప్పాడు. అతను ప్రవీణ్ బ్రదర్ గారు బాగా ప్రేయర్ చేస్తారు, వెళ్దామంటే ఓకే వెళ్దామని చెప్పేసి ఆల్ నైట్ ప్రేయర్కి వెళ్ళాను గుంటూరులో. అక్టోబర్ 2011 జరిగింది. అయితే ఆల్ నైట్ ప్రేయర్ పార్టిసిపేట్ చేసినప్పుడు సిస్టర్ గారు చెప్పారు, సిస్టర్ గారు అన్నారు ఎక్కడైతే పెయిన్ ఉందో అక్కడ లెఫ్ట్ హ్యాండ్ పెట్టుకుని రైట్ హ్యాండ్ రేజ్ చేసి మీరు ప్రేయర్ చేసుకోండి అమ్మన్నారు. సిస్టర్ గారు ప్రేయర్ చేస్తూ ఉండగానే నా తొంటి భాగంలో నుంచి పిక్కలోకి నెప్పి దిగుతా భూమిలోకి వెళ్ళిపోవడం రియల్లీ ఐ ఎంజాయ్డ్ అండి. అసలు అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు పెయిన్ అన్నా తెలీదు. చాలా టాబ్లెట్స్ వేసుకున్నాను, అయితే ఏం తగ్గలేదు. బట్ ప్రేయర్ వల్ల నాకు ఇది జరిగి అప్పటి నుంచి నేను ఎప్పుడు వస్తుందా గుంటూరు ఎప్పుడు వెళ్దాం అన్న తపనతో ఉంటాను. ఎప్పుడు ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించిన కాకండి. చూడండి, సహోదరుడికున్న పెయిన్ ఏంటంటే సయాటిక్ పెయిన్, అంటే వెన్నుపూస భాగంలో నుంచి అది భయంకరమైనటువంటి పెయిన్. డాక్టర్స్ ఏం చేస్తారంటే మెడికల్ గా కూడా దానికి సర్జరీ చేసినప్పటికీ కూడా అది క్యూర్ అవుతుంది అనేటువంటి గ్యారంటీ లేదు, మెడికల్ గా ఉన్న వారికి తెలుసు. కానీ ఆ పెయిన్ ఏంటంటే వస్తే మనిషి మెంటల్ గా బాగా మరి పోరాటం అనుభవిస్తుంటాడు. ఎక్కడికి వెళ్ళినా భయం, నిలబడలేరు, ఒకటే కాలు మీద ఉండాలి, కూర్చునే పొజిషన్ లో కష్టం, నిలబడేది కష్టం. అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభుకి సమస్తము సాధ్యమండి. చూడండి, ఆ సహోదరుడు 2011లో గుంటూరులో మరి లూథరన్ గ్రౌండ్స్ లో జరిగే మీటింగ్ అటెండ్ అయ్యాడు. తను ప్రేయర్లో ఏకీభవించాడు. ఈ రోజు అద్భుతమైన స్వస్థత, మెడిసిన్ లేదు, ఏమి